మనం మాట్లాడే కంటే ముందు కూడా అసలు హాస్పిటల్ అంతా చాలా ఆర్టిస్టిక్గా కనిపిస్తోందండి. మీరు యూస్ చేస్తున్న వాటర్ బాటిల్ దగ్గర నుంచి ఆ టేబుల్ పైన చూస్తే వాల్ పైన ఉన్న పెయింటింగ్స్ దగ్గర నుంచి చాలా స్పెషల్గా కనిపిస్తున్నాయి. ఈవెన్ రిసెప్షన్లో కూడా ఒక ఆర్టిస్టిక్గా ఉందండి. ఏదైతే టేబుల్స్ ఇవి కూర్చోటానికి ఇస్తారో అక్కడ కూడా అరుగుల్లాగా కలర్ కాంబినేషన్, అసలు ఈ థాట్ ఎట్లా వచ్చిందండి? ఎవరిది థాట్? యాక్చువల్లీ నాకు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ కలెక్ట్ చేయడం అనేది హాబీ. ఓకే. అంటే నాకు టైం ఎక్కువ ఉండేది కాదు కూర్చొని చేసేదానికి, పెయింటింగ్ చేసేదానికి. మా ఫ్రెండ్స్ ఉండేవారు, వారు అందరూ పెయింటింగ్ అది చేస్తుంటే నేను వాళ్ళని చూసేదాన్ని. తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత, ఎండి అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఆర్ట్ గ్యాలరీస్లోకి వెళ్ళి చిన్న పెయింటింగ్స్ అవి కొనుక్కునేది నా హాబీ. సో అది ఆ యొక్క హాబీ వల్ల కొన్ని కలెక్షన్స్ తయారైనాయి. అది ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ప్రియాంక ఉన్నారు కదండి మా కోడలు గారు, ఆ అమ్మాయి ఏమో తనకి చాలా ఆర్టిస్టిక్ సెన్స్ ఉందండి. షీస్ గాట్ ఎ వెరీ గుడ్ ఎస్థెటిక్ సెన్స్. తను ఒకసారి మేము అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినాము, ఈవెంట్ అటెండ్ అ వెడ్డింగ్, ఒక ఆల్మోస్ట్ 15-20 days లేము. అప్పుడు తను మొత్తం అంత రూపు అంతా మార్చేసింది. మీరు వచ్చేలోపు మీకు ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. సో తను ఎలాగా అరేంజ్ చేయాలో పెయింటింగ్స్ ఇవన్నీ కూడా తీసి డిస్ప్లే చేసింది. నేను ఐ ఆల్వేస్ ఫీల్ అనమాట, మనం అందరం కూడా చీరలు నగలు ఇవన్నీ కొనుక్కుంటాము, కానీ బేసిక్గా నగలేంటి, ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి తీసుకొచ్చి వేసుకోవడం అలా జరుగుతుంది, లేదా వి ఎంజాయ్ ఇట్ ఆన్ అదర్ పీపుల్. సో అండ్ ఈవెన్ ఇట్స్ జస్ట్ నాట్ ఆర్ట్ యాజ్ పెయింటింగ్, ఎనీ ఆర్ట్ ఫామ్ అనమాట. ఆర్ట్ ఫామ్లో లలిత కళలు అంటూ ఎన్నో ఉంటాయండి, 64 లలిత కళలు అంటారు. సో అది మా ఫ్యామిలీలో కొంచెం ఈ మ్యూజిక్, డాన్స్ ఇవన్నీ కూడా చాలానే ఉంటుందన్నమాట, ఎక్స్పోజ్ టు దట్. చిన్నప్పుడు మా కజిన్స్ వాళ్ళందరూ పాటలు బాగా పాడేవారు. నేను, మా సిస్టరు, మా కజిన్స్ మేమంతా కూడా భరతనాట్యం నేర్చుకున్నాం, కథకు నేర్చుకున్నాం, భరతనాట్యం నేర్చుకున్నాం. సో బేసిక్లీ ఏంటంటే మాకు మా మదర్ అంటది కళా పోషకము అన్నది ఉన్నట్టు ఉన్నది మా జీన్స్లో. బట్ ఇది స్కల్ప్చర్స్, పెయింటింగ్స్ ఎలాగంటే అండి, మనము ఒక ఫ్రేమ్ లాగా చూడాలి. ఆ ఫ్రేమ్ లోపల మనం ఏది పెడితే ఇంకొక మనిషికి ఆహ్లాదం ఇస్తుంది. కరెక్ట్గా చెప్పారు మేడం. ఇది ఏంటంటే యూ హ్యావ్ టు క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ వేర్ ఇది ఇవన్నీ కూడా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది నేను నా ముందు పెట్టుకొని రోజు చూసుకొని ఎంజాయ్ చేసుకోగలను. అవును. ఇప్పుడు మనం ఏదన్నా కొన్నామనుకోండి, ఏ పెయింటింగ్ అయినా, ఏ చీర అన్నా, ఏది పోని కార్ అన్నా, ఇల్లు అయినా, ఏదన్నా అది మన యొక్క ఒక డిజైర్, అంటే మనకి హ్యాపీనెస్ ఇచ్చేది, మనకి ఏది ఆహ్లాదం ఇస్తుందో అది మనం తీసుకుంటాం. అవును. సో అది ఏది అంటే మనం ఆటోమేటిక్గా రోజు చూసేదాని మీద వెచ్చిస్తే బాగుంటుందని. సో ఐ జస్ట్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పెయింటింగ్స్, ఐ స్టాండ్ అలా నిలబడి దాన్ని అప్రిషియేట్ చేసుకుంటూ అలాగా రోజు నేను చూసుకోగలను. ఆ యొక్క హ్యాపీనెస్ అంటే అ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ అ జాయ్ ఫర్ ఎవర్. సో అది నాకు జాయ్. ఇక్కడ ఈ రూమ్ లోపలికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ యొక్క హ్యాపీనెస్, హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్ కనపడకుండా ఒకలాంటి ప్లెజెంట్నెస్ కనిపిస్తుంది. సో మోస్ట్ ఆఫన్ మేము ఎలా వెళ్తామంటే జస్ట్ అప్ కమింగ్ ఆర్టిస్ట్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. సో దట్ వాళ్ళకి అడ్వాంటేజ్, మాకు కూడా. సో వెన్ వి గో దేర్ అండ్ బై ఎనీథింగ్, మనకి హ్యాపీనెస్ ఇచ్చేది మనం తీసుకోవాలా, తద్వారా మిగతా వాళ్ళకు కూడా దాన్ని మనము షేర్ చేసుకునేటట్టు ఉండాలన్నమాట. సో అది నా యొక్క ఎయిమ్ అండి. ఓకే, లవ్లీ అండి. మేడం, ఎప్పుడు కానీ ఆడవారు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రకరకాల రోల్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటారు. కూతురుగా, భార్యగా, అలానే అత్తగా, అమ్మగా, కోడలిగా,
తోడికోడలుగా ఇట్లా రకరకాల రోల్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటారు కదా, ఇందులో మీకు ఇష్టమైన రోల్ ఏది అంటే ఏమంటారు? డెఫినెట్లీ తల్లి రోలు, అమ్మ రోలే. ఓకే. ఐ థింక్ అది ఒక ఒక స్త్రీకి పరిపూర్ణత ఇచ్చేది ఒక తల్లి రోల్. మా మా బాబు పుట్టిన తర్వాత చేతిలో ఎత్తుకున్న తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మా అమ్మ యొక్క ప్రేమ నాకు అర్థమైంది. ఓకే. ఒక తల్లి అన్కండిషనల్ లవ్ ఎలా ఇస్తుంది వాళ్ళ పిల్లలకి అనేది అప్పుడు అర్థమైంది. సో దట్ ఓన్లీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం అనుకుంటాము మన నుంచే వచ్చిన పిల్లలే మనకి హ్యాపీనెస్ ఇవ్వగలమని. అలా కాదు, ఈవెన్ మనం పెంచుకున్న బిడ్డల ద్వారా కూడా మనం ఆనందం పొందొచ్చండి. ఎందుకంటే ఒక చైల్డ్ ఎంత ఇన్నోసెంట్గా ఉంటుందంటే వాళ్ళు లిటరలీ మన హార్ట్ లోపలికి వాళ్ళు జొచ్చుకొని వెళ్ళిపోతారు. అవును, ఆ హృదయంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అలాగా. సో అండ్ మన లైఫ్ని ఆ కంప్లీట్నెస్ ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన లైఫ్ని మనం ఇంకొక దృక్పథంతో కూడా మనం చూడగలగచ్చు. పిల్లల ఐస్ ద్వారా చూసేది అది వేరే అండి. వాళ్ళ ఒక ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు లైఫ్ని చూసే విధానం, పెద్దలు చూసే విధానం వేరేగా ఉంటుంది. మా ప్రొఫెసర్ ఎప్పుడు అంటారనమాట, డోంట్ ట్రీట్ చిల్డ్రన్ యాజ్ మీనియేచర్ అడల్ట్స్ అని. ఓకే, వండర్ఫుల్. పిల్లలు అనేది మన అడల్ట్ కి ఒక చిన్న ష్రింక్ అయిపోయి మీనియేచర్ కాదండి. పిల్లలు వేరే, వాళ్ళలో ఉన్న ఆ యొక్క ఇన్నోసెన్స్ ఇవన్నీ వేరే, వాళ్ళ లైఫ్ని చూసే విధానము వేరే, వాళ్ళ నుంచి మనం నేర్చుకునేది ఎంతో ఉంటుంది. సో ప్లస్ వాళ్ళ నుంచి మనం మన చైల్డ్హుడ్ మళ్ళీ జీవించవచ్చు. సో మనం అందరం కూడా ఎప్పుడు అనుకున్నా అబ్బా ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఆ బాల్యంలోనే మనం ఎంత సంతోషంగా ఉన్నాము, ఎప్పుడు అలాగే ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకుంటాం కదా. మనకి సెకండ్ ఆపర్చునిటీ లైఫ్లో మన పిల్లల ద్వారా వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి నేను చాలా నమ్ముతాను ఏంటంటే మనకి ఆ ఓనర్షిప్ అంటుంటుంది. ఇది నా చైల్డ్, ఇది నా బిడ్డ, నేను అనుకున్నట్టే నేను పెంచాలి అని. నాకు ఇది బాగా పనిచేసింది, నా పిల్లలకు కూడా ఇదే రకంగా బాగా పనిచేస్తుందని చాలామంది అనుకుంటారు. అలా కాదు, ప్రతి మనిషి యూనిక్. ఇప్పుడు ఒక ఏ ఒక బి ఉన్నారనుకోండి, సో ఈ పర్సన్ వేరే యూనిక్. ఇలాంటి పర్సన్ ఈ హోల్ భూ ప్రపంచంలోనే ఉండరండి. యు ఆర్ యూనిక్. సో సురేఖ ఈజ్ యూనిక్. మీలాంటి వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. ఎందుకంటే మీరు కడుపులో ఉన్నప్పుడు మీకు ఉన్న ఆ యొక్క ఇన్పుట్స్ వేరే, మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా మీ యొక్క ఇన్పుట్స్ వేరే. సో మీ పర్సనాలిటీ డిఫరెంట్గా డెవలప్ అవుతుంది. ఒక ఇంట్లోనే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇద్దరు డిఫరెంట్గా ఉంటారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ప్రతి పేరెంట్కి నేను చెప్పేది ఏంటంటే, డోంట్ కంపేర్ ప్రెగ్నెన్సీస్, డోంట్ కంపేర్ చిల్డ్రన్. ఈచ్ ప్రెగ్నెన్సీ యూనిక్ అండి, ఈచ్ చైల్డ్ యూనిక్. సో మనము ఎప్పుడు కనుక కంపారిజన్ చేస్తామో, చూడు వాళ్ళ పిల్లలు ఎట్లా చదువుతున్నారు అని చెప్పేసి నువ్వెందుకు ఇట్లా చదవటం లేదు, నువ్వెందుకు పాడటం లేదు, నువ్వెందుకు ఆడటం లేదు. బట్ ఆ టైం మనం స్పెండ్ చేసే బదులు నా బిడ్డలో ఏం టాలెంట్ ఉన్నది. సో దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చే పంపిస్తారు. సో దాన్ని మనం ఎతకాలి, దాన్ని మనం వెలికి తీయాలి, దాన్ని మనం షైన్ చేపించి వాళ్ళని పెంచాలన్నమాట. సో వాళ్ళని ఆపర్చునిటీ ఇవ్వాలన్నమాట. వాళ్ళు మన దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు మనం ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి. అది మనకి గ్రేట్ ఛాన్స్ వాళ్ళ మైండ్లో ఏముందో తెలుసుకునేదానికి.